ఏమో అనుకున్నాం గాని ఓదానెనుకో ఓ కొత్త ఆర్డర్ ఇచ్చి అప్పుడే పాలనని పరుగులు పెట్టిస్తున్నాడు తమిళనాడు కొత్త సీఎం విజయ్. పబ్లిక్ కు ఎసొంటి తిప్పలు కాకుండా చూసేటందుకు ఏడ వెనక పోతలేడు. అంతటా కామెనే కదా అన్న ముచ్చట్లను కూడా ఇడిసబెట్టకుండా టీవీకే రూటు సపరేట్ అనిపిస్తుంది ఇట్లా. కొత్తగా సీఎం అయిన ఊపుతోని తమిళనాడుని ఓ ఊపు ఊపేస్తుండగా విజయ్. ఇప్పటికే ఓ దిక్కు గుళ్ళు బళ్ళు బస్టాండ్లకు 500 మీటర్ల దగ్గరున్న వైన్స్ దుకాన్లన్నీ బంద్ చేయాలని ఆర్డర్ వేసిండు. ఆ ముచ్చట మీద తోటి హీరోలు పార్టీ లీడర్లు మస్తు మెచ్చుకుంటా పోస్టు వీడియోను పెట్టే లోపట్నే ఇంకో సూపర్ ఆర్డర్ వేసి దళపతి సార్ దళపతి అంతే అనిపించిండు. టీవీకే పార్టీ తరపున అలా కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిర్రు ట్విట్టర్లా. బయట బజార్లల్లా చౌరస్తాల కాడ బస్టాండ్ల పొంటి జనాలు ఎక్కువ తిరిగే కాడ బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టుడు బ్యాన్ ఇప్పటి సంది అని ఆర్డర్ వేసిర్రు. పబ్లిక్ కు ట్రాఫిక్ కు ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పుకొచ్చిర్రు. సీఎంఓ ఎమ్మెల్యేవో లీడర్లవో పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగలు పబ్బాలు ఇట్లా ఎసోంటి వాటికి కూడా ఆగం చేసి ఆర్భాటాలు చూయిద్దామని ఫ్లెక్సీలు కట్టొద్దని చెప్పిర్రు. అంటేనే ఉంటారు చెప్తానే ఉంటారు. ఇలా కొత్తగా ఇంటున్నామా ఇసోంటి అనే వాళ్ళ కార్యకర్తలు ఇనకుంటా ఫ్లెక్సీలు పెడితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని రాసుకొచ్చిరు. పక్క పార్టోలు 10 ఫీట్లు పెడితే మనం 30 ఫీట్లు పెడదాం, బజార్కు బ్యానర్ కడితే మనం 5-6 కడదాం అని ఆవేశాలు చూయిస్తే అయినట్టే మీ పని అని చెప్పుకొచ్చిరు క్లియర్గా. ఏ మాటకా ఆ మాటనే మంచి ఆలోచనే కాదు ఇది. ట్రాఫిక్ జామ్లు క్లియర్ అవ్వడు, రోడ్ల మీద జాగ సరిపోవడే కాదు, బ్యానర్లు కడుతుండగా పలానా పార్టీ కార్యకర్త చచ్చిపోయిండు కింద పడి కాల్ చేయి ఇరగొట్టుకుండా సొంటి వార్తలు చూసుడు కూడా బంద్ అవుతుంది మంచిగా. కానీ గమ్మత్ చూడుర్రి, ఇదివరకు పెద్ద పెద్ద బ్యానర్లు ఫ్లెక్సీలు పెడితే పార్టీ కండ్లల్లో పడతాం అన్నట్టుండే, కానీ ఇప్పుడు పెడితేనే పార్టీ కండ్లల్లో పడి సీరియస్ యాక్షన్ తీసుకునేటట్టు అయింది కదా.